నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. ఉమ్, ఈ రాహువు మే 29వ తేదీ 2025 సంవత్సరం తర్వాత సప్తమ స్థానంలోకి వస్తుంది. ఉమ్, కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో కానీ, వాళ్ళ భార్యలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఉమ్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వితండవాదాలు చేసుకుంటూ ఉంటారనమాట. ఉమ్, అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి బుధ, శుక్ర, శని గ్రహాలు ముఖ్యంగా ఈ నీచపట్టినటువంటి బుధుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది, పనులు ఒత్తిడి పెరుగుతుంది. కొంచెం పనులు ఎక్కువ లేట్ అవుతూ ఉంటాయి, విలంబనం. ఉమ్, ఆ తర్వాత శుక్రుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అయితే బుధుడు మాత్రం డైరెక్ట్ జంప్ కొట్టి మీకు వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు తర్వాత 2 వారాల తర్వాత. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ అండ్ ఇప్పుడు హాస్టల్స్, ఈ బిజినెస్లు అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే పబ్స్, రెస్టారెంట్లు, ఈ వ్యాపారాలు కూడా చాలా సభ్యంగా, నీటి వ్యాపారాలు, డ్రింక్స్ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అంటే ఫెర్టిలైజర్సు, ఉమ్, హార్టికల్చర్, నర్సరీలు, బొమ్మలు, ఆ తర్వాత ఎరువులు ఉంటాయి చెట్లకి వేసేవి, అవును. పొలాలకి వేసేవి. ఆ ఉమ్, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఉమ్, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయినటువంటి ఈ యొక్క ఉమ్, అపర ధాన్యాలు అంటాం. అంటే పెసలు, ఇలాంటి శనగలు ఇలాంటివి ఉంటాయి కదా! అపర ధాన్యాలు అంటాం. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే "ఏమిటయ్యా బాబు, మేము సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టుకుందాం అనుకుంటుంటే ఈ పప్పులమ్ము, ఇప్పులమ్ము, టీ స్టాల్ పెట్టు అని చెప్తావేంటి" అని ప్రేక్షకులు అడగొచ్చు. అయితే జేబులో ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి సలహాలకొస్తారు గదా! "ఏదైనా బిజినెస్ పెట్టండి ఏం బిజినెస్ బావుంటది గురువుగారు" అంటే, "టీ స్టాల్ పెట్టినైనా రోజుకి 3000 వస్తుంది" అన్నామనుకో, సంపాదించేవాళ్ళు సంపాదిస్తున్నారు. "ఏం గురువయ్యా నువ్వు టీ స్టాల్ పెట్టమంటావు? ఉమ్, సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టమని చెప్పాలా" అంటారు. జేబులో డబ్బులుండవు మరి. మరి ఎలా పెడతారమ్మా వీళ్ళు? అంటే ఆశ ఎక్కువుంటుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి. అలాగే సింహరాశి వాళ్ళ పిల్లలకో, ఇద్దరు పిల్లలున్నారనుకో, ఫేమస్ యూనివర్సిటీస్‌లోనో, ఫేమస్ కాలేజెస్‌లో సీట్లు కావాలని అనుకోవడం తప్పు కాదు. అందులో ఒకళ్ళకొచ్చి ఒకళ్ళకి ఉమ్, రాకపోవడంతో కాస్త మిశ్రమ ఫలితం అంటే అదనమాట. ఒకళ్ళకొస్తుంది, ఉమ్. ఒకళ్ళకి రాదు. ఇలా వీళ్ళు అనుకున్నటువంటి కోరికల్లో కొన్ని కోరికలు ఈ యొక్క మే నెలలో తీరడం అనేటటువంటివి జరుగుతాయి. మిగతా వాళ్ళకి కొంచెం లేట్‌గా ఉంటాయి. ఇకపోతే కుజుడు నీచపట్టి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండకపోతే, వాళ్ళు కరెక్ట్‌గా తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోకపోతే, రాత్రులు కనుక వెళ్తే బిల్డప్‌లు ఇచ్చి కుక్క కరిచేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి గుంపులు గుంపులుగా ఉన్న కుక్కల చోట దగ్గరికి వెళ్ళకూడదు వీళ్ళు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఇలాగే బిల్డప్‌లు ఇచ్చి నేను చెప్పినప్పుడు వెళ్ళేటప్పుడు చీల్చి పారేసిందనమాట కుక్క. కాబట్టి అనుభవంతో ఉన్న వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుద్ది. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి స్థలాల వాళ్ళందరూ గూడా వాళ్ళకి బ్రహ్మాండంగా నీకు తక్కువ రేటుకి స్థలాలు అమ్ముడవుతాయి. కాబట్టి ఇప్పుడు స్థలాలనేటటువంటి అమ్మకూడదు. కొనుక్కునేటటువంటి వాళ్ళు తక్కువ రేటుకొస్తున్నాయి కాబట్టి కొనుక్కోవచ్చనమాట. ఈ విధంగా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఉందమ్మా. ఆరోగ్యపరంగా ఎట్లా ఉంటుంది గురుగారు? సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే రోజు హ్మ్. బిర్యానీలు ఇవి లాగించేస్తా ఉంటారు. పిజ్జాలు, బర్గర్‌లు ఇవన్నీ గూడా. సో, ఇంటెస్టినల్ అండ్ అబ్డామినల్ హ్మ్. ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలున్నాయి. మిగతాయన్నీ కూడా హ్మ్. జనరల్ హెల్త్ అంతా కూడా బావుంటుందమ్మా సింహరాశి వాళ్ళకి. ఓకే. రాజకీయ నాయకులకెలా ఉంటుంది గురుగారు? వాళ్ళకేంటమ్మా పచ్చా పైలేస్. హ్మ్. బ్రహ్మాండంగా రాజకీయ నాయకులంతా కూడా బానే ఉంటారు. ఆహ్, మనం పదవుల్లో లేము గదా అని వాళ్ళు ప్రజాసేవ చేయడం మానేయకూడదు. హ్మ్. మనుస్మృతి చెప్తోంది క్లియర్‌గా. ఏమని? నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు మంత్రిగా అయినా అవ్వకపోయినా, నీ హ్మ్. పోస్ట్ ఊడిపోయినా, ఊడిపోకపోయినా, అసలు నీకు పోస్టే లేకపోయినా మాకనవసరం. హ్మ్. 10% మాత్రం ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు పేదవాళ్ళకి ఖర్చు పెట్టాల్సింది అంతే. హ్మ్. వాళ్ళు నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్న పేదవాళ్ళకి, నీకు అవసరం కోసం ఎవరైతే వస్తారో అందరికీ ఖర్చు పెట్టేసేయాల. ఈ కాలంలో పేదవాళ్ళు ఎవరుండండి ఉంటారు అని నువ్వు అడగొచ్చు. హ్మ్. ఉంటారు. కాబట్టి ఎవరైతే నీ దగ్గరికి పేదవాళ్ళు అని వస్తారో, చేయి చాచి వస్తారో వాళ్ళకి చేయకపోతే మాత్రం ఈ సింహరాశి వాళ్ళకి బాగుండదనమాట. జనరల్‌గా ఈ సింహరాశి వాళ్ళు కొంచెం దయా స్వభావం ఉంటుంది. దాన ధర్మాలు కొంచెం బానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలమ్మా. ఓకే. సినీ ఇండస్ట్రీకి వెళ్ళే వారికి ఎలా ఉంటుంది గురుగారు? అబ్బా!
ఇది సూపర్ ప్రశ్న అమ్మా. సినిమా ఇండస్ట్రీ అంటే అదొక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీ. రంగు బిరంగు రంగు జల్లుతాం, రంగు పడుద్ది అని అనేవారు చూడు, ఆ టైప్‌లో ఉంటుంది. సింహరాశి వాళ్ళకి తప్పకుండా సినిమా రంగంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశాలు గ్యారంటీగా దొరుకుతాయమ్మా. అందువలన వీళ్ళ కృషి ఎక్కువ చేయాలి. ఓకే. ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముందు వితండవాదాలు చేసేస్తేనే కదా మనల్ని దగ్గరికి హ్మ్. రానిస్తారు. పక్కింటోళ్ళైనా, ఎదురింటోళ్ళైనా మనతో మాట్లాడతారు. ఇది పోవాలి అనుకుంటారు ఈళ్ళు. కానీ పోదుగా. అది మార్చి ఈ మే నెలాఖరు నుంచి వస్తుంది కాబట్టి, ప్రస్తుతం ఈ లోపల 29 రోజులు బాగున్నాడు కాబట్టి రాహువు, శని బాగుండలేదు. హ్మ్. అలాగే బుధుడు నీచపట్టున్నాడు కాబట్టి, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. హ్మ్. బుధుడికి మనం కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి వనమాలి గదీశాంకి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ఈ మంత్రంతో 108 సార్లు ప్రదక్షిణాలు ఔదుంబర వృక్షం చుట్టూ గురువారం నాడు చేయాల. అలా కనుక చేయలేకపోతే ఓం నమో వెంకటేశాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో మీరు ఈ యొక్క రావి చెట్టుకు కానీ, లేదా మేడి చెట్టుకు కానీ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురుగారు. సింహరాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.